అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో థ్రెడ్ బ్యాంగిల్స్‌కి ఎలా చుట్టుకోవాలో కూడా చూపిస్తానండి. చాలామందికి బ్యాంగిల్స్‌కి థ్రెడ్ కరెక్ట్‌గా చుట్టుకోవడం తెలియడం లేదు. ఉగ్గుగ్గులుగా వచ్చేస్తుంది కదా! పర్ఫెక్ట్‌గా చుట్టుకుంటేనే కదా నీట్‌గా ఉంటాయి. మీరు ఎవరికైనా కస్టమైజ్ చేయాలనుకుంటే కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మెయిన్ థ్రెడ్ బాగా చుట్టుకుంటే పైన డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ 2 స్ట్రాండ్స్ ఒకసారి తీసుకుంటున్నాను. ఇందులో ఈచ్ వన్ 25 అంటే ఒక ప్లాంక్ తీసుకొని దానికి 25 టైమ్స్ చుట్టుకున్నాను. 25-30 మీ కన్వీనియంట్ బట్టి మీరు చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను. కస్టమైజ్ చేయాలనుకుంటే బేస్ బ్యాంగిల్స్ కన్ఫర్మ్‌గా ఉండాలి. ఇవి నేను నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి నేను గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ మనం గ్లూ అప్లై చేసిన తర్వాత కాసేపు అది డ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా డ్రై అవ్వనివ్వండి. అప్పుడు అది మీరు కొంచెం గట్టిగా లాగినా సరే ఊడిపోదు. చూడండి వీడియోలో స్ట్రాండ్స్ అన్నీ స్ట్రెయిట్‌గా నీట్‌గా ఉండాలి. ఇక్కడ మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తీసుకోవాలి. చూడండి అలాగని గాజు కనిపించకూడదు. స్ట్రాండ్స్ ఎంత పల్చగా అవి ఏంటంటే ఒకసారి దగ్గరికి తీసుకుంటే థిక్‌గా వస్తుంది. చూడ్డానికి కూడా లుక్ అంత బాగోదు. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తీసి చుట్టుకోవాలి. గాజు కనిపించకుండా మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చుట్టుకోవాలి. చాలామందికి ఈ చుట్టుకోవడం దగ్గరే కొంచెం గజిబిజి అయిపోతూ ఉంటారు. ఇక్కడ నీట్‌గా రాకపోతే మీరు పైన ఏ డిజైన్ చేసినా అది లూజ్‌గా ఉంటుంది. చూడ్డానికి అంత నీట్‌గా ఉండదు. ఒకసారి క్లియర్‌గా చూడండి. 25-30 స్ట్రాండ్స్ సరిపోతాయి. మరీ ఎక్కువ తీసుకున్న సైజ్ వేరియేషన్ వచ్చేస్తుంది. కాకపోతే మీకు చేసుకోవాలనుకుంటే మీ నెక్స్ట్ సైజ్ చేసుకోండి. అంటే మీది 2-2 అయితే 2-4 తీసుకోండి. అప్పుడు కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇవి టైట్ అయితే వాటర్‌తో ఎక్కించుకోవడానికి అవ్వదు కదా! ఇవి కొంచెం లూజ్‌గా ఉండాలి. అంటే మీ నెక్స్ట్ సైజ్ చేసుకోండి. ఎవరికైనా సరే కస్టమైజేషన్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళ నెక్స్ట్ సైజే చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో వీటి కాస్ట్ కూడా చెప్తాను. అంటే నాకు ఎంత పడింది, ఎంత కాస్ట్లీ బ్యాంగిల్స్ నేను చేశాను అనేది కూడా ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. చూడండి. ఇది ఫస్ట్ బిగినర్స్ కోసం, అంటే ఎవరికైతే థ్రెడ్ చుట్టుకోవడం రాదో వాళ్ళ కోసం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా లాస్ట్ ఎండింగ్స్ ఉంటాయి కదా! ఇవి స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని గ్లూ అప్లై చేసేటప్పుడు నీట్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే నార్మల్‌గా అప్పటికప్పుడు స్టిక్ అయిపోయినా సరే తర్వాత ఊడిపోతాయి. ఇవి ఫస్ట్ స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని అప్పుడు గ్లూ అప్లై చేసి వాటికి కరెక్ట్‌గా గ్లూ అప్లై చేసుకోవాలి. లేకపోతే ఊడిపోతాయి. అంటే ఫస్ట్ మనం గ్లూ అప్లై చేసి వాటి పైన ఇవి స్టాండ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ పైన కూడా గ్లూ ఒకసారి అప్లై చేసుకోండి. అప్పుడు వీటి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగే రిమైనింగ్ అంతా కూడా చుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టాండ్‌కి వెళ్ళేటప్పుడు దాని పక్కన గ్లూ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం గ్లూ అప్లై చేసిన దానిపైన పెట్టొద్దు. అలా పెడితే ఏంటంటే గాజు ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. చూడండి మొత్తం అంతా ఎంత నీట్‌గా వచ్చిందో. మీరు కూడా ఇలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నేను దీనిపైన రోజ్ పెటల్స్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా! అది ట్రై చేస్తున్నాను. కాకపోతే 5 పెటల్స్‌లా పెడతారు. నేను ఇక్కడ 4తో చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ హెవీ ఉంటే ఇష్టం ఉండదు. ఇవి నా కోసం చేసుకుంటున్నా కాబట్టి అవి కూడా మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నేను మూన్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఈ మూన్ షేప్ కుందన్స్ నాకు వాణి క్రాఫ్ట్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండీ! అందులో ప్యాకెట్ 35 అని చెప్పాను. ప్యాకెట్ 70 రూపీస్ పడిందండి. అంటే 10 గ్రామ్స్ 35 రూపీస్. నేను 20 గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి నాకు 70 రూపీస్‌కొచ్చింది. నేనైతే ఇక్కడ 4 పెట్టుకుంటున్నాను. నార్మల్‌గా మంచిగా రావాలి అంటే 5 పెట్టుకుంటే చాలా అంటే సేమ్ రోజులా వస్తుంది. నేను ఇక్కడ సింపుల్‌గా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 4 పెటల్స్ పెడుతున్నాను.
ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి. ఈ 4 అయిపోయిన తర్వాత మధ్యలో కూడా గ్లూ అప్లై చేసి అప్పుడు ఈ 3D మోడల్లా ఉంటుంది కదా పెటల్స్, అలా పెట్టుకోవాలి. ఒకసారి క్లియర్గా చూడండి. చాలా ఈజీగానే ఉంటుంది. చూసేటప్పుడు కష్టం అనిపిస్తుంది ఎవరివైనా బ్యాంగిల్స్ చూసేటప్పుడు, ఇన్స్టాగ్రామ్లో అది చూసినప్పుడు. కానీ చేయడం అయితే ఈజీనే. టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతాయి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికైతే చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నాకు కూడా కొంచెం బూస్టప్లా ఉంటుంది కదా. ఇలా అయిపోయిన తర్వాత సెంటర్లో నేను ఇంకా స్టోన్ పెట్టుకుంటున్నాను. ఈ స్టోన్స్ కూడా నేను ఆ పేజ్లోనే తీసుకున్నాను. ఇవైతే 10 గ్రామ్స్ 10 రూపీస్కే వచ్చేసాయి. మొత్తం బ్యాంగిల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఇలాగే ఫ్లవర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎంతెంత గ్యాప్ ఇచ్చి ఫ్లవర్స్ పెడుతున్నానో. కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అది నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, ఎందుకంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్స్. సేమ్ ఇలాగే సెంటర్లో స్టోన్ పెట్టేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో కూడా ఒక ఫ్లవర్ టైప్ పెట్టుకోవచ్చు. దీనికి నేను ఐ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఇవి కూడా 10 గ్రామ్స్ 20 రూపీస్కి వచ్చాయండి. సేమ్ పేజ్లో తీసుకున్నాను. కాస్ట్ ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానంటే ఆన్లైన్లో మీషోలో అమెజాన్లో తీసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఈ పేజ్లో తక్కువకి వచ్చాయి, చాలామందికి యూజ్ అవుతుంది కదా అని నేను చెప్తున్నానండి. అంటే చాలా పేజెస్ ఉంటాయి, కానీ నేనైతే ట్రస్ట్ చేసింది నేను తీసుకున్నదే కదా మీకు చెప్పగలను. మిగతా వాటి గురించి నాకు ఐడియా ఉండదు కదా. సెంటర్లో ఇప్పుడు ఒక రౌండ్ కుందన్, చిన్న కుందన్ 3D మోడల్ చేయాలనుకుంటే కింద వాటిపైన ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే వాటి లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బ్లూ కలర్ పెట్టాను కదా, దానిపైన ఇప్పుడు గ్రీన్ కలర్ కుందన్ని యాడ్ చేస్తున్నాను. సేమ్ ఈ గ్యాప్స్ అన్నిటిలో కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఈ గ్లూ అనేది ఇప్పుడు కనిపిస్తుంది, కానీ డ్రై అయిపోయిన తర్వాత కనిపించదు. డ్రై అయిపోయిన తర్వాత వీటి లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు వీటికి సైడ్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. దీనికి చాలా సింపుల్గా నేను డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ జస్ట్ నేను 2 మూన్ షేప్ కుందన్స్ పెట్టుకుని దాని మధ్యలో ఒక స్టోన్ పెట్టుకుంటున్నాను. ఇలా సైడ్ బ్యాంగిల్స్లో అయితే చాలా డిజైన్స్ ఉంటాయి. అవన్నీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. 1 బై 1 ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇవే కాదు, జ్యువెలరీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అవి కూడా చూడండి. అవైతే చాలా ఈజీగా ఉంటాయి, వాటి లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఒకసారి అవి కూడా చూడండి. ఇలా గ్యాప్ ఇచ్చి సేమ్ డిజైన్ మొత్తం బ్యాంగిల్ మొత్తం వస్తుంది. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్స్ని నేను ఒక రౌండ్ కుందంతో ఫిల్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటి లుక్ చూడొచ్చు మీరు. సేమ్ బ్యాంగిల్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి, అంటే బిగినర్స్కి కొంచెం యూజ్ అవుతుంది కదా,
అందుకనేసి కొంచెం లెంతీగానే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలాగే రిమైనింగ్ 3 బ్యాంగిల్స్ కూడా చేసేసుకోవాలి. చూడండి చాలా బాగున్నాయి కదా! మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. చూడండి ఇలా సెట్ చేశాను నేను. ఈ సెట్‌కి నాకు మొత్తం కాస్ట్ వచ్చేసి 200 పడింది. కానీ మనం కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకుంటే 200కి రావు కదండీ. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో. చాలాసేపు కూర్చొని చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ కాస్ట్ పెట్టడంలో అయితే తప్పేం లేదు. ఎందుకంటే చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా ఓపిక ఉండాలి. చాలా పని ఉంటుంది ఇందులో. ఈ కుందన్స్‌కి అయితే తక్కువే పడింది నాకు. నేను ఇవి 35 రూపీస్ తీసుకున్నానని చెప్పాను కదా! 10 గ్రామ్స్ అంటే 70 రూపీస్. కుందన్స్‌లో నాకు ఎన్ని మిగిలాయో కూడా మీకు చూపిస్తాను. ఈ బ్యాంగిల్స్‌కి నాకు మొత్తం 200 పడింది. అంతకంటే తక్కువే అయ్యి ఉండొచ్చు కానీ ఎక్కువైతే కాదు. 150 అలా అయ్యింది. కానీ మనం కస్టమైజేషన్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్కువే ఉంటుంది కదండీ. ఎందుకంటే హ్యాండ్మేడ్వి ఏవైనా సరే ఎక్కువ కాస్టే ఉంటుంది. చాలా ఓపిక ఉండాలి. తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది అలా చేస్తూ ఉంటే. కాబట్టి హ్యాండ్మేడ్ ఏదైనా సరే ఎక్కువ కాస్టే ఉంటుంది. ఇప్పుడు ఈ సెట్ నేనే కాదు, ఎవరైనా కస్టమైజేషన్ చేయాలి అనుకుంటే ఎవరికైనా సరే బ్యాంగిల్ బాక్స్తో కలిపి 600-800 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేను ఇంటిని మేనేజ్ చేసుకుంటూ నాకు 2 డేస్ పట్టింది బ్యాంగిల్స్ చేయడానికి. అంటే ఇంకా అదే పని మీద ఉంటే 1 డే సరిపోతుంది. కానీ 1 డే పూర్తిగా వర్క్ చేసిన దానికి వాళ్ళకి ఉంటుంది కదా! అందుకే నాకు ఎందుకో వాళ్ళు తీసుకున్న అమౌంట్‌లో అంత తప్పైతే ఏమి అనిపించలేదు. ఎందుకంటే చేసే వాళ్ళకి కష్టం ఖచ్చితంగా తెలుస్తుంది ఇందులో. ఎఫర్ట్ చేయలేనప్పుడు మనమే చేసుకోవడం బెస్ట్ కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.